హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇలా ఉన్నానండి. ఈరోజు పొట్టేలు దొమ్మ అంటే పొట్టేలు మేక అంటారు కదా, అలాంటిదండి. దాని దొమ్మ తీసుకొచ్చారు. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దొమ్మ తింటే చాలా మంచిది అంటారు. అందుకని ఈరోజు తీసుకొచ్చారు. సరే చేద్దామని ఫ్రై చేశానండి. రసం పెట్టాను, దానికి తోడుగా ఆయిల్ వేసుకున్నాను. మట్టి పాత్రలో చేస్తే చాలా శ్రేష్టం అంటారు కదా, అందుకని ఎక్కువ మట్టి పాత్రలు చేస్తూ ఉంటాయి. ఈ మధ్య ఆపేసాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దాంతోపాటు దొమ్మ వేసి ఫ్రై చేస్తున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత పసుపు అండ్ ధనియా పౌడర్ అంటే ధనియాల పొడి వేసుకున్నాను. బాగా కొంచెం మగ్గుతూ ఉండాలి ఆయిల్లో, అప్పుడే టేస్ట్ ఉంటుంది. తర్వాత చిల్లీ పౌడర్ అంటే కారం పొడి తగినంత వేసుకున్న, టేస్ట్కి సరిపడ్డా వేసుకుంటే చాలండి. ఫ్రై చేసుకోవాలి బాగా, ఆయిల్లోనే కుక్ అవ్వనివ్వాలి. అంటే అంతకుముందే దొమ్మని కుక్కర్లో 3 విజిల్ పెట్టుకున్నానండి, కొంచెం ఉప్పేసి. తర్వాత ఇలా ఫ్రై చేసుకుని, ఎందుకంటే ఎక్కువ కచ్చగా అంటే కచ్చ అంటూ ఉంటుంది, నలగదు సరిగా. అందుకని కొంచెం కుక్కర్లో 3 విజిల్ పెట్టుకుంటేనే బాగుంటుంది. తర్వాత కాసేపు లిడ్ పెట్టేశాను. లిడ్ పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసాను. చూసారా, ఇలా మగ్గిపోయింది బాగా. మీకు అవసరము గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం ఉడకబెట్టిన వాటరే కొద్దిగా ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.